ఈ నాగేశ్వరరావు గారి తొందరపడి మీరు యుద్ధం మొదలు పెట్టారు, నేను దాన్ని ముగిస్తాను అని ఈయనే ఇంకా బండి సంజయ్ కొడుకు చేసిన దానికి తయారు చేసిన గ్రూపులు ఉన్నాయి కదా, కొంత బీఆర్ఎస్ పాలక వర్గానికి ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ వచ్చింది, మళ్ళా జనసేన ఇక్కడ వచ్చి మున్సిపల్ ఎన్నికలలో పనిచేసి ఇక్కడెక్కడ మద్దతు ఇస్తుందేమో. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏది మాట్లాడినా ఆయన ఒక ప్రొఫెసర్ కాబట్టి ఆలోచించే మాట్లాడతారని చెప్పి చాలా మంది అనుకుంటారు. మరి ఈ వివాదంలో అసలు ఆయనది ఎంతవరకు తప్పు ఉంది అనుకోవచ్చు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయనే స్పష్టంగా చెప్పారు ఏమని, నాకు ముందు కొంత సోర్సెస్ ద్వారా నాకు తెలిసింది, నేను మాట్లాడినా కానీ అది వాస్తవం కాదు అని తెలిసింది, నేను ఉపసంహరించుకుంటున్నాను అని అతనే ప్రకటించడం జరిగింది. ఎవరైనా తెలుసో తెలియకో, ఏ రాజకీయ నాయకుడైనా జర్నలిస్ట్ అయినా కొన్నిసార్లు తెలుసో తెలియకో మాట్లాడతారు. ఆయన ఉపసంహరించుకున్నప్పుడు ఇంకా సమస్యనే అయిపోయింది. వాళ్ళు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేసు పెట్టలేదు, టీడీపీ కూడా కేసు పెట్టలేదు. పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు ఎవరో ఇద్దరు కేసు పెట్టారని తెలిసింది. అది ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా నాగేశ్వరరావు గారి మీద కేసు పెట్టాల్సిన అవసరం లేదని ఇక్కడి వాళ్ళు మాట్లాడారు, అక్కడి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడి దాన్ని కొద్ది రోజులైతే, ఒక వారం రోజులైతే ఆ కేసు సమసిపోయేది. కానీ అది సమసిపోక ముందే 3వ రోజు 4వ రోజు ఈ నాగేశ్వరరావు గారి తొందరపడి మీరు యుద్ధం మొదలు పెట్టారు, నేను దాన్ని ముగిస్తాను అని ఈయనే రియాక్ట్ అయిపోయి దాన్ని ఈయనే పెద్దగా సృష్టించడానికి 4 రోజులైతే కేసు వాళ్ళను ఉపసంహరించేటోళ్ళు కదా. కొద్దిగా ఒత్తిడి పెరిగి పోనీ ప్రొఫెసర్ గారు పెట్టారు, మీరు ఎందుకు కేసు పెట్టారు అని నలుగురు కలిసి అతన్ని ఒత్తిడి తీసుకొస్తే ఉపసంహరణ అయిపోయేది. కానీ అయిపోయేదాన్ని ఈయన నేను యుద్ధం కొనసాగిస్తాను అంటే ఒక అబద్ధం ఆడి తప్పు మాట్లాడి ఈయనే మళ్ళా ఉపసంహరించుకుంటున్నానని చెప్పిన వ్యక్తే నేనే మళ్ళా యుద్ధం ప్రకటిస్తున్నాను అని చెప్పడం వల్ల అది ఎక్కడికి దారి తీసింది? లేని అవకాశాలకు, లేని వాతావరణానికి, ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. ఇందులోనే ఈ గ్రూపులు ఎదురు చూస్తుంటాయి కదా, ఏ ఇష్యూ వచ్చినా బండి సంజయ్ ఇష్యూ రాగానే ఇంకా బండి సంజయ్ కొడుకు చేసిన దానికి ఇంకా దాని మీద పడి కాకుండా ఇంకా బండి సంజయ్ రాజీనామా చేయాలి, మోడీనే రాజీనామా చేయాలి, బీజేపీనే ఇటువంటి పార్టీ అని ఇక ఒక సమస్య దొరికితే ఇక దాన్ని చితగొట్టడానికి తయారు చేసిన గ్రూపులు ఉన్నాయి కదా, కొంత ఒకసారి బీఆర్ఎస్ పాలక వర్గానికి, ఒకసారి కాంగ్రెస్ పాలక వర్గానికి అనుకూలంగా ఉంటూ మెచ్చుకుంటూ అందులో ప్రోగ్రెసివ్ వాదులను వెతుక్కుంటూ ఉన్న గ్రూపులు ఉన్నాయి కదా. ఇక వాళ్ళకు దొరికిందే ఛాన్స్. ఇక బండి సంజయ్ని బీజేపీని అడ్డగోలుగా తిట్టి సమస్యనంతా ఉద్రిక్త వాతావరణానికి ఎట్లా తీసుకొచ్చిరో ఈ నాగేశ్వరరావు గారి విషయంలో కూడా ఈ పాపం నాగేశ్వరరావు గారు చాలా సున్నితమైన వ్యక్తి, ఎవరి జోలికి పోయే వ్యక్తి కాదు. మాట్లాడితే ఆయన కమ్యూనిస్టు ఇటువరకు సిపిఎం సింపథైజర్ గా ఉండి ఎమ్మెల్సీ అయినటువంటి వ్యక్తి. ఆయన సరే లోపల మార్క్సిజం ఉంటది, కమ్యూనిజం సిద్ధాంతం లోపల ఉంటది, బయటికి మాత్రం బీజేపీ అన్నా కాంగ్రెస్ అన్నా ఇతరులు అన్నా నెగిటివ్ గా విరుచుకపడతాడు. ఇక ఆయనకున్న భాషను తెలివినంతా ఉపయోగించి బీజేపీని ఒక దుర్మార్గమైన పార్టీగా చిత్రీకరించటమే. ఇక ఆయన ఎన్ని పనులతోటి బీజేపీ మంచి పనులు సరే అక్కడక్కడ చేసినప్పుడు కొన్ని బీజేపీని కూడా సపోర్ట్ చేస్తూ కూడా మాట్లాడిన వ్యక్తే. కొన్నిసార్లు చూసినప్పుడు బీజేపీని కూడా ఈ వాస్తవాలు చెప్పి కొంత మాట్లాడిండు, కాంగ్రెస్ లో ఉన్న వాస్తవాలను మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడిండు. కానీ ఎక్కువ సార్లు ఆయన 60% ఆయన యొక్క విశ్లేషణలలో ఎక్కువ సార్లు బీజేపీని అటు తేల్చి ఇటు తేల్చి ఏది మాట్లాడినా అనుకూలం మాట్లాడినా మళ్ళీ బీజేపీని ఒక దుర్మార్గమైనటువంటి దానిగానే చిత్రీకరిస్తారు. ఎందుకు? ఆయనకు మార్క్సిజం లోపల ఉంది కాబట్టి, ఇంకా ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి ఇంకా కాంగ్రెస్ ను కూడా విమర్శిస్తాడు. అట్లా కొన్నిసార్లు మాట్లాడే అవకాశం ఆ నేచర్ తో ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి ఈలోపు ఈ గ్రూపులన్నీ ప్రవేశించి నువ్వు తప్పు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడింది కరెక్టే, అసలు నువ్వు మాట్లాడవచ్చు, ఇది పత్రికా స్వేచ్ఛ ఇది అని వీళ్ళంతా ఎవరు ఆఖరికి జస్టిస్ రిటైర్డ్ అయినటువంటి జస్టిస్ గారు సుదర్శన్ రెడ్డి గారు కూడా వచ్చి మాట్లాడితే దేశం అంతా ఆశ్చర్యపోయింది. అసలు ఏంటిది అది? ఆయనే స్వయంగా నేను మాట్లాడింది తప్పు ఏమో, ఎట్లా పాపం ఇది ఇండ్ల నుంచి ఎట్లా బయటపడాలి అని ఆయన ఫీల్ అవుతున్నాడు. క్రెడిబిలిటీ పోయిందో ఏమోనని ఫీల్ అవుతున్నాడు. ఆ విధంగా దాన్ని ఫీల్ అయ్యి సరి చేసుకోవాలని ఆయన అనుకుంటుంటే వీళ్ళందరూ ప్రవేశించి నువ్వు మాట్లాడింది తప్పే కాదు, కరెక్ట్ గా మాట్లాడినావు,
నువ్వు ఇట్నే మాట్లాడొచ్చు, ఇట్లనే లేని అని చెప్పొచ్చు అని చెప్పి వీళ్ళంతా ఆయన ఎంకరేజ్ చేసి రౌండ్ టేబుల్ పెట్టి రకరకాలుగా చేశారు. అసలు ఆయన నాగేశ్వరరావు గారే కిన్నుడు అయిపోయిండు. అసలు అసలు నాకు మద్దతుగా ఇట్లా కూడా వచ్చి మాట్లాడతారా? అసలు ఈ రకంగా కూడా ఇంతమంది ఒకరి తర్వాత ఒకరు అందరు వచ్చి మాట్లాడుతుంటే నాగేశ్వరరావే అసలు ఆశ్చర్యానికి లోరేండో ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే అప్పటిదాకా అసలు ఎవరైనా మద్దతు వస్తారా రారా, నేను ఒంటరిని అయిపోతానా అని అనుకుంటున్నాడు. ఈ సమయంలో వీళ్ళంతా మాజీ మార్క్సిస్టు మూటలు ఎప్పుడో ఏ కమ్యూనిస్ట్ పార్టీలలో పనిచేసి బయటకు వచ్చి ఇక్కడక్కడ తిరిగి కొంతమంది కాంగ్రెస్ ముసుగులో ఉండి పనిచేసేటోళ్ళు, ఒకప్పుడు కమ్యూనిస్టులు ప్రజాతంత్రవాదులు, ఇప్పుడు కాంగ్రెస్ ముసుగులో ఉండి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నటువంటి మేధావులంతా కూడా బయటకు వచ్చేసి నాగేశ్వరరావుకు మద్దతు ఇవ్వటం తోటి అది జటిలం అయిపోయి అది ఇంకింత పరిస్థితి అంతా కూడా ఇంకో రకంగా మారినటువంటి పరిస్థితి. కాబట్టి నేను అనేది ఏంటంటే వీళ్ళంతా కూడా ఒకదానికి టార్గెటెడ్ గా సెలెక్టెడ్ టార్గెట్ గా కొన్ని గ్రూపులు పనిచేస్తున్నాయేమోనని అనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసే కొన్ని గ్రూపులు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళు సెలెక్టెడ్ గా ఈ బీఆర్ఎస్ మీద ఎట్లా విరుచుకపడాలి, మళ్ళీ ఎట్లా ఆంధ్రోళ్ళు అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ ఇక్కడ మళ్ళీ ఎక్కడొచ్చి బీజేపీకి మద్దతు ఇస్తుందో ఏమో, మళ్ళీ జనసేన ఇక్కడొచ్చి మున్సిపల్ ఎన్నికలలో పనిచేసి ఇక్కడెక్కడ మద్దతు ఇస్తుందో ఏమో. కాబట్టి ఈ రూపంలో ఈ దొరికిన అవకాశం తోటి ఇక పవన్ కళ్యాణ్ విపరీతంగా తిట్టాలి, జనసేన మీద విరుచుకపడాలి, టీడీపీ మళ్ళా రాబోతుంది, మళ్ళా ఏదో ప్రమాదం రాబోతుంది అని చెప్పాలి, లేని కూడా చెప్పాలి. కాబట్టి ఈ రకంగా కొంతమందిని కొన్ని శక్తులు తయారు చేసి పెట్టుకుంటే వాళ్ళంతా విజృంభించి మాట్లాడుతున్నారో ఏమోనని అనిపిస్తుంది ఒక్కోసారి. కాబట్టి ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరినైనా ఇంకోళ్ళని అవమానం చేసే పరిస్థితి ఉండొద్దు. అవమానకరమైన భాషను ఎందుకు వాడాలి? ఒకప్పుడు నాకు తెలిసి మేము మా తాతలు తండ్రులు మేము పుట్టక ముందు ఇక్కడ బానిసోని ద్వారా అనే కాలంలో పటేళ్ళు పటవార్లు వీళ్ళంతా కూడా అమ్మ అక్క అని ఆ ఇడ్డగోలిగా భాషను మాట్లాడి తిట్టేది. ఆ భాష అప్పుడు ఉండేది. మేమంతా ఆ రకంగా అవమానాలు పడిన మా తల్లిదండ్రులు, మా తెలంగాణ ప్రజలు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలంతా కూడా చీదరింపులకు అవమానాలకు తిట్లకు గురైనటువంటి వాళ్ళమే. మళ్ళీ అటువంటి ప్రపంచం నుంచి వచ్చి ఇప్పుడు మానవతా దృక్పథంతో కొంత సమానత్వంగా గౌరవప్రదంగా బతుకుతున్న ఈ సమయంలో మళ్ళీ ఇప్పుడు ఆ పదాలన్నీ మళ్ళీ పుట్టుకొచ్చి అడ్డగోలిగా భార్య అమ్మ అక్క అని అడ్డగోలిగా మాట్లాడి నువ్వెవడు వాడేవాడు వీడేవాడు ఇవన్నీ భాషలంతా మళ్ళీ ఇటు వరకు ఒకప్పుడు భూస్వాములు పెట్టుబడిదారులు పటేన్లు పటవారీలు మాట్లాడి అడ్డగోలిగా మనిషిని మనిషిగా చూడనటువంటి సమాజం ఏదైతే ఉందో ఇప్పుడు మనిషిని మనిషిగా కూడా చూస్తే భాష లేదు. ఇప్పుడు అడ్డగోలిగా మాట్లాడుతున్నారు, మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. అంటే మనమే అవమానాలు పొందినాం, మళ్ళీ మనమే తిరిగి మళ్ళీ వేరే వాళ్ళను ఆ రకమైన భాషతోటి తిట్టడం అనేది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎవరైనా తిట్టవచ్చు, సమస్య వస్తే సమస్య వరకు మాట్లాడు, సమస్య మీద విపులంగా విప్పు చెప్పు, ఎట్లా అన్యాయం జరుగుతుందో చెప్పు, ఎట్లా న్యాయం జరుగుతుందో చెప్పు. ఏం చేస్తాము? ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ఉన్నోడు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఏమి బీసీలకు ఇచ్చింది? కులగణన అంతా తప్పుల తడక అన్ని. ఇక్కడ బీఆర్ఎస్ వచ్చి కుటుంబ పరిపాలన, బయట నుంచి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కదా బీసీలకు అక్కడ ఇక్కడ వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇచ్చింది. ఎక్కడి పార్టీ అయితేంది? సమానత్వాన్ని అమలు చేసిరా లేదా? ఇక్కడ ప్రజల్ని గౌరవించి ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండ్రా లేదా అనేది ముఖ్యము. బహుజన సమాజ్ పార్టీ ఎక్కడి నుంచి వస్తేంది? సమానత్వం వచ్చిందా లేదా? మరి అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? మొత్తం నార్త్ ఇండియా పార్టీ, మొత్తం ఈ దేశంలో మండల్ కమిషన్ కు అమలు చేయలేదు, మురళీధరరావు కమిషన్ అమలు చేయలేదు, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వలేదు, కులగణన ఇవ్వలేదు. అంత మోసమే. దేశంలో ఉన్న 75% ప్రజలను అనగదొక్కింది, మొత్తం మోసం చేసింది. మీరంతా కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్ గా ఏజెంట్లుగా పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది నార్త్ ఇండియా పార్టీ. మరి ఆ పార్టీ ఇక్కడ ప్రజలకే వ్యతిరేకము. ఇక్కడ ఎమ్మెల్యే టికెట్లే ఇవ్వలేదు, ఇక్కడ కులాలను, ఇక్కడ మిగతా కులాలకు ముఖ్యమంత్రులనే చేయలేదు. నువ్వు అటువంటి పార్టీని పట్టుకొని దాన్ని ఏమో మంచి పార్టీ అని చెప్పుకుంటూ నెంబర్ 1 ఎనిమినేమో మంచి పార్టీ, దానికంటే ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ వచ్చింది. 100 టికెట్లు బీసీలకు ఈ 2 రాష్ట్రాల్లో బీసీలకు ఇచ్చింది. కాంగ్రెస్ కంటే మెరుగే కదా. వాళ్ళు ఎక్కడ పుట్టిన వాళ్ళు అయితేంది? మాకు కావాల్సింది ఇక్కడ ప్రజల్ని గౌరవించిండ్రా లేదా, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండ్రా లేదా అనేది మాకు కావాలి. బీజేపీ అయితే మాత్రం ఏముంది? మేము అందుకనే అడుగుతున్నావు, నువ్వు బీజేపీ అయినా ఇక్కడ బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వు, ఇక్కడ ముఖ్యమంత్రి ఇవ్వు. నువ్వు కాంగ్రెస్ అయినా నువ్వు ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ ఇవ్వటం లేదు, బీజేపీ ఇవ్వటం లేదు, కమ్యూనిస్ట్ పార్టీలు అయితే అసలే ఇవ్వలేదు. మాకు కావాల్సింది సమానత్వం గురించి అడగాలి గాని వీడు ఎక్కడోడు ఏంటిది అని చీలికలు తీసుకొచ్చి ఇక్కడున్న శత్రువును కాపాడటానిక
ఇక్కడ ఉన్న శత్రువుని కాపాడటానికి బయటోడు రావద్దు అనే సిద్ధాంతము డెమోక్రసీని నువ్వెట్లా అడ్డుకుంటావు? ప్రజాస్వామ్యం ఇది, ఎవరైనా వస్తారు. నువ్వు మంచి చేసినవా చెడు చేసినవా, దుర్మార్గం చేసినవా ప్రజలకు అనుకూలంగా ఉన్నవా అనేది కావాలి. కాబట్టి ఇప్పుడు నాగేశ్వరరావు పాపము ఇవన్నీ జరిగిన తర్వాత ఆయనకు పాపం ఇప్పుడు లేనిపోయిందంతా ఒకటి క్రియేట్ అయిపోయింది. పాపం ఆయనకి ఇప్పుడు ఏమి లాభం జరిగింది ఏమి లేదు. ఈ గ్రూపుల వల్ల ఇంత మద్దతు వచ్చి ఇన్ని లాభం జరిగినా ఆయనకు జరగరాని అంతా జరిగింది. లేనిపోని అన్ని బయటికి వచ్చేసాయి. దాంతో ఊకే ఉపసంహరించుకొని సైలెంట్ ఉండిపోతే అంతరించిపోతే గౌరవప్రదంగా బాగుండేది. ఈ గ్రూపులు ప్రవేశించడం వల్ల ఇంకా లేనిపోని అన్ని నాగేశ్వరరావు గారి మీద వచ్చేసి పాపము అనేక రకాల ఇబ్బందులు కలుషితమైపోయిందేమోననేది నా అభిప్రాయం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు భవిష్యత్తు రాబోతుంది ప్రజలందరికీ అని చెప్పేసి అప్పట్లో చాలా ఆశలు అయితే పెంచారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్పినారో మరి ప్రజల్లో అది అమలైంది అనుకోవచ్చా? ఇప్పుడు తెలంగాణ అనేది ఒక రాష్ట్రానికి సంబంధించింది. ఇటువరకు హైదరాబాద్ స్టేట్ పేరుతోటి ఉండే. హైదరాబాద్ స్టేట్ అనేది ఒక రాష్ట్రం. మొదట్లోనే 50 నిజాం ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే లిబరేషన్ జరిగిందో పటేల్ వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిండో ఇక్కడ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ రాష్ట్రాన్ని 1956లో కమ్యూనిస్టులు ఏందనంటే విశాలాంధ్రలో ప్రజారాజ్యము అని కమ్యూనిస్టు పార్టీలు సుందరయ్య గారు ఒక పుస్తకమే రాశారు. వాళ్ళందరూ కూడా ఏంటిది అని అంటే అక్కడ మద్రాసు నుంచి విడిపోయి వచ్చి అక్కడ వాళ్ళు ఆంధ్ర స్టేట్ అని పెట్టుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం, ఇక్కడ హైదరాబాద్ స్టేట్ ఉన్న సమయంలో వాళ్ళు ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నటువంటి సమయంలో వీళ్ళు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి కమ్యూనిస్టు నాయకత్వం అంతా కూడా ఈ రెండు తెలుగు ప్రజలు ఒకటి కావాలి అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి అది కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది, కాంగ్రెస్ పార్టీలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏకమయ్యి దీన్ని కలపటానికి ప్రయత్నం చేశారు. అంటే ఇంట్లో ముద్దాయిలు ఎవరు? ఈ సపరేట్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ స్టేట్ అనే రాష్ట్రాన్ని ఈ ఆంధ్ర పాలకులతో కలిపి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు కావటంలో ఎవరు ముద్దాయిలు? కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు. ఈ రెండు పార్టీల ఒక ఇనిషియేషన్ తోటే ఇక్కడ ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్ర రాష్ట్రంలో కలిపేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు. అప్పుడు వాళ్ళు ముద్దాయిలు. అటువంటిది ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మాకు కావాలి. తెలంగాణ ప్రజల కోరిక ఏంటిది అంటే మాకు ఇటువరకు హైదరాబాద్ రాష్ట్రం ఉండే, మా రాష్ట్రం మాకు ఇవ్వండి. ఇక్కడ ఉద్యోగాలున్నా భూములున్నా ఏదున్నా మాకు ఉంటది, మాకు స్వేచ్ఛ ఉంటది. మీరు కొద్దిగా అభివృద్ధి చెందిన వాళ్ళు, మీ ముందు మేము పోటీ పడలేము అనేది కరెక్టే. వాళ్ళ ముందు పోటీ పడలేము. అక్కడి నుంచి వచ్చేస్తే ఈ బలమైన పాలక వర్గాలు మేము ఎదుర్కోలేము అనేది ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం అందరం ఒకే, ఎస్సీ ఎస్టీ బీసీలు, ఈవెన్ బహుజన్ సమాజ్ పార్టీ, ప్రజారాజ్యం పార్టీ, జనసేన పార్టీ అన్ని పార్టీలు అనుకూలమే, ఈవెన్ బీజేపీతో సహా. కానీ మోసం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే మోసం చేసింది. ఇవ్వకుండా 70 సంవత్సరాలు ఇవ్వకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనే. హైదరాబాద్ స్టేట్ తీసుకొని పోయి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. మరి అది ప్రధాన నెంబర్ 1 ఎనిమి. ఇవాళ అంతకు ముందైనా ఎనిమినే, ఇప్పుడైనా ఎనిమిదే. అయితే ఈ తెలంగాణ రాష్ట్ర సాధనంలో చాలా మంది ప్రవేశించి దానికి ఒక కొత్త తీరి అల్లారు. ఏమని? ఊకే సపరేట్ రాష్ట్రం, మా రాష్ట్రం మాకు ఏర్పడితే అది భౌగోళిక రాష్ట్రమే అని అడగాలి. అట్ట కాకుండా ఇక తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమేమో జరుగుతాయి, ఉద్యోగాలన్నీ వచ్చేస్తాయి, సమానత్వం అన్ని వచ్చేస్తాయి, భూములన్నీ పంపకాలు జరిగిపోతాయి, ఇంకా మొత్తం స్వర్ణయుగమే రాబోతుంది అని కట్టుకథలని చెప్పి వీళ్ళతోటి కేసీఆర్ ఎమ్మటున్న భజన పరులు ఉన్నారు కదా, ఏది ఉద్యమాన్ని రెచ్చగొట్టడం కోసం, ప్రజల్ని ఇంకింత చైతన్యవంతం చేయటం కోసము అభూత కల్పనలు సృష్టించి ప్రచారం చేసిందంతా ఎవరు? దీనికి ఒక సిద్ధాంతం రూపొందించారు. ఒక అంబేద్కరిజం లాగా, ఒక బహుజనవాదం లాగా అంత పవర్ఫుల్ గా ఒక తెలంగాణ అనేది మన రాష్ట్రం వస్తుందయ్యా అంతే, మళ్ళా మనం పోరాటం చేయాల్సిందే, ఇక్కడ మళ్ళీ అగ్రకులాలే అధికారంలోకి వస్తారు, వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారని చెప్పాలి కదా. ఆ విధంగా చెప్పలేదు వీళ్ళు. మోసం చేసి ఇక్కడ తెలంగాణ వస్తే ఇంకా కేసీఆర్ వచ్చినా, చెన్నారెడ్డి వచ్చినా, ఎవరు వచ్చినా ఇక్కడ అద్భుతాలే జరగబోతున్నాయి అన్నట్టుగా దాన్ని ఒక వీరోచితమైన పోరాటం కింద చిత్రీకరించింది వీళ్ళే. ఆ విధంగా అద్భుత కల్పనలు చూసింది వీళ్ళే. కొంతమంది మాజీ నక్సలైట్ గ్రూపులలో పనిచేసి వచ్చిన వాళ్ళకు ఎక్కడ ఈ భాషనంతా ఉపయోగించారు మొత్తం. తెలంగాణ ఇక అదేదో పెద్ద విప్లవము, దాని ద్వారా ఏదో పెద్ద మార్పులు వస్తున్నట్టుగా ఇక్కడ ప్రజల్ని నమ్మించి పెట్టారు. మరి ఏమైంది? ఇప్పుడు 2014లో తెలంగాణ వచ్చింది. మరి ఏం మార్పులు వచ్చినాయి చెప్పండి? భౌగోళికమే కదా.
ఓన్లీ విస్తీర్ణంగా ఉన్నటువంటి రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం మళ్ళీ పూర్వకాలం ఉన్నది వచ్చింది. రైతులకు ఎక్కువ ఉపయోగం అయ్యా. ఏం రైతులకు ఉంది? రైతులకు అక్కడ కూడా రైతు బంధు ఇస్తున్నారు, ఇక్కడ కూడా రైతు బంధు ఇస్తున్నారు. మోడీ కూడా రైతు బంధు ఇస్తున్నాడు. ఏది 5,000 3,000 2,000 ఇస్తూనే ఉన్నారు. ఇది కొత్తగా వచ్చింది ఏముంది? వాటర్ సోర్స్ అప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి, ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి. కొత్తగా ఉండేది అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. అదనంగా వచ్చింది ఏముంది? ఇప్పుడు రాష్ట్రాలు చాలా ఉన్నాయి కదా, 29 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే అన్ని రాష్ట్రాలలో అద్భుతాలు జరిగాయా? ఇప్పుడు భాషా ప్రయుక్తంగా ఎన్నో కర్ణాటక ఏర్పడింది అంటే అద్భుతం జరిగిందా? అక్కడ ఏముంది? ఏముంది? రాష్ట్రం ఏర్పడ్డది. మళ్ళా అన్ని సాధించుకోవాల్సిందే, అన్ని పోరాటం చేయాల్సిందే. తమిళనాడు రాష్ట్రం ఉంది, వాళ్ళది అంతే కదా. అక్కడ పోరాటం చేసి ఐక్యం చేసుకొని వాళ్ళు బహుజనుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఒక రాష్ట్రం ఏర్పడితే ఇన్ని రకాల అద్భుతాలు జరుగుతాయని చెప్పింది వీళ్ళే. దానికోసం ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేసి అందరినీ అందులో అమాయకులను చంపేపించి, అమాయకులను రెచ్చగొట్టేసి, ఆత్మాహుతులను చేపించి, మొత్తం కేసులు పెట్టించి, ఒక్కొక్కరి మీద 50 కేసులు 100 కేసులు, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులందరి మీద చదువులన్నీ జడగొట్టి ఎన్ని రకాల ఇబ్బందులు. అప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమంతో ఏమో అట్లా నష్టపరిచారు. దాని ద్వారా ఏదో బహుజనులందరికీ అన్ని కులాలకు రాజ్యం రాబోతుంది, సమానత్వం రాబోతుంది, ఎమ్మెల్యేలు రాబోతున్నాయి, కష్టజీవుల పార్టీ అని అప్పుడు మోసం చేసి టికెట్లు ఇవ్వని పార్టీని, కష్టజీవుల వెంట లేని పార్టీని, అగ్రకులాల నాయకత్వంలో ఉన్న పార్టీని అప్పుడు పొగిడి అప్పుడు నష్టం చేశారు. ఇంకా నక్సలైట్ ఉద్యమం వస్తే ఇక ఏదో జరగబోతుంది అని వీళ్ళందరినీ పిల్లలందరినీ అందులో రిక్రూట్మెంట్ చేయించడానికి కారకులు అయ్యారు. అన్ని నష్టమే. వీళ్ళు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఇంత జరగబోతుందని ఇది నష్టమే. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యే టికెట్లు ఎంతమందికి ఇచ్చింది బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో? 40 మంది రెడ్లు. అప్పుడు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా 40 మంది రెడ్డి వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వెలమ నుంచి 10-11 మంది ఉన్నారు. వాళ్ళే మొత్తం సగానికి పైగా రిజర్వ్డ్ స్థానాలు తప్ప మిగతా స్థానాలన్నీ ఎక్కువ వాళ్ళే కొల్లగొట్టారు. ఇక బీసీలు ముస్లింలు బానిసలు ఈ రాష్ట్రంలో. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు ముస్లింలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేవు కాబట్టి వీళ్ళ సీట్లన్నీ రెడ్డి వర్గానికి టికెట్లు ఇవ్వాలి, వాళ్ళని గెలిపియాలి. వీళ్ళను అన్యాయం చేసినటువంటిది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఏమైనా తేడా ఉందా బీఆర్ఎస్ కంటే? కాంగ్రెస్ పార్టీలో కూడా మళ్ళీ 40 మంది రెడ్డి సామాజిక వర్గమే ఎమ్మెల్యేలు, మళ్ళీ రెడ్డి ముఖ్యమంత్రి. కులగణన చేస్తే తప్పుల తడక. బీసీల బడ్జెట్ లేదు, ఇప్పుడు స్కాలర్షిప్లు రిలీజ్ చేయటం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఏముంది? తెలంగాణ వస్తే ఏం జరిగింది? ఎందుకు ఇట్లా మభ్య పెట్టారు? తెలంగాణ రాష్ట్రం వస్తే అద్భుతం జరగబోతుంది, ఇవన్నీ రాబోతున్నాయి, పేదవాళ్లకు రాబోతున్నాయని ప్రచారం చేసింది ఎవరు? నమ్మబలికింది ఎవరు? వాళ్ళ చుట్టూ తిరిగింది ఎవరు? ఇన్ని చేశారు. ఇన్ని రకాలైనటువంటి మొత్తం దుష్ప్రచారం అంతా జరిగింది. తీరా వస్తే ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు మేమంతా మళ్ళీ అప్పుడు ఎట్లా పోరాటం చేసినామో ఇప్పుడు మళ్ళీ అన్ని కులాలకు అన్ని వర్గాలకు మళ్ళా సమాన పంపిణీ జరగాలి, పొలిటికల్ జస్టిస్ జరగాలి. మళ్ళీ మేము అంబేద్కరిజం ద్వారా, కాంశీరామ్ గారి ఉద్యమం ద్వారా మళ్ళీ ఈ ఉద్యమాన్ని తీసుకుపోవడానికి మేము ఎలాంటిగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది. ఏమీ లేదు. మళ్ళీ వీళ్ళే తెలంగాణ వచ్చినాక మళ్ళీ ఇప్పుడు వీళ్ళే తిడుతున్నారు మాకంటే ఎక్కువ ముందే. ఈ తెలంగాణ వస్తే మళ్ళీ అంతా వీళ్ళే తిన్నారు, వాళ్ళే తిన్నారు అని మళ్ళీ వీళ్ళు తెలియనట్టుగానే వీళ్ళు ప్రోత్సహించనట్టే, వాళ్ళ ఉద్యమంలో లేనట్టే, అసలు వాళ్ళతోటి కూర్చోనట్టే మాట్లాడతారు. వీళ్ళు అమాయకంగా మాట్లాడుతున్నారు కొంతమంది. అప్పుడు మాలాంటి వాళ్ళు చేస్తే ఏమన్నారంటే, తెలంగాణ రాని అన్న తర్వాత మనం బహుజనుల గురించి, బహుజనులకు రావాల్సిన వాటా గురించి అప్పుడు మాట్లాడదాం, లేకపోతే ఇది వీక్ అయిపోతుంది అని అన్నారు చాలా మంది. అయినా మా పోరాటం మేము చేసి ఎండగట్టాము. కానీ తెలంగాణ వచ్చింది. ఏది 70 సంవత్సరాల తర్వాత వచ్చింది. వచ్చినాక ఏం జరిగింది? మరి ఇప్పుడు బహుజనుల వాటా ఏది? ఇస్తామన్నో లేదు. ఇప్పుడు ఎవరైనా పోరాటం చేస్తున్నా? బహుజనులకు ముఖ్యమంత్రి కావాలని కోదండరాం పోరాటం చేస్తున్నాడా? ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాతంత్రవాదులు వచ్చి నిజంగానే తెలంగాణ వచ్చింది, బీసీలకు అన్యాయం జరిగింది, ముస్లింలకు అన్యాయం జరిగింది, మేము పోరాటం చేస్తాము, ఈ ముస్లింలకు జనాభా ప్రకారం టికెట్లు ఇవ్వండి, బీసీలకు జనాభా ప్రకారం టికెట్లు ఇవ్వండి, ముదిరాజులు, మున్నూరు కాపులు, గౌడ, యాదవ, పద్మశాలి, రజక, నాయ బ్రాహ్మణులకు గెలిచే పరిస్థితి లేదు, అసెంబ్లీలో వాటా లేదు, మేము పోరాటం చేస్తామని కోదండరామన్న లేకపోతే రెడ్డి సామాజిక వర్గం నుంచి అయినా, వెలమ సామాజిక వర్గం నుంచి అయినా ప్రజాతంత్రవాదులు ఉన్నారని చెప్తున్నారు కదా. కమ్యూనిస్ట్ పార్టీలలో అందరూ ప్రజాతంత్రవాదులే అని వాళ్ళకు ముద్రేసి వాళ్ళు ఎమ్మడి తిరిగారు కదా వీళ్ళు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్నోళ్ళు ఎవరన్నా బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి, అన్యాయం జరిగింది, బీసీల పక్షాన మేము పాదయాత్ర చేస్తాము అని ఎవరైనా చేస్తున్నారా? ఎవరు చేస్తలేరు. మళ్ళీ మేము
మల్లన్న అంటే ఆయన ఇప్పుడు పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన తిరిగిన ఆయనే కదా. ఆయన బీఆర్ఎస్ ఎమ్మటో లేకపోతే అగ్రకులాలు ఎమ్మటో కమ్యూనిస్టు పార్టీలను అక్కడ ఇక్కడ తిరిగిన వాళ్ళే కదా. వీళ్ళంతా ఏది ప్రజాస్వామ్యము ప్రజాతంత్రవాదులు ఎమ్మటి తిరిగినటువంటి వాళ్ళు. వీళ్ళంతా బిఎస్పీ ఆర్పిఐ లేకపోతే బహుజనుల నాయకత్వంలో ఎప్పుడు తిరిగారు? ఇప్పుడు ఈ మధ్యన మారారు కొంతమంది. అది కూడా ఏంటిది అని అంటే ఉగిసలాడుతోటి ఇటు అటు తిరుగుతా ఉన్నారు. తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి ఒక ఆయన అవుట్ రైట్ గా వచ్చి ఒక పార్టీ పెట్టాడు. మేము కూడా స్వాగతించాం కదా. ఆ విధంగా ముందుకొచ్చిన వాళ్ళను మేము కూడా స్వాగతించి అలాంటి పార్టీ ఒకటి ఉండాల్సిందే నడవాల్సిందే అని మేము కూడా మద్దతు ఇచ్చాము. కాబట్టి అలాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తున్నాము. కానీ ఇప్పటికీ ఈ పార్టీని ఓడించి మళ్ళీ ఇంకో అగ్రకుల పార్టీని తీసుకురావాలనేటోళ్ళే తిరుగుతున్నారు కదా. అసలు నెంబర్ 1 ఎనిమి బీసీలకు శత్రువు అండి, ముస్లింలకు శత్రువు, బడుగు బలహీన వర్గాలకే శత్రువు. తెలంగాణ వస్తే ఒకసారన్నా ఎస్సీ ముఖ్యమంత్రి కావాలి కదా. మరి ఎవరన్నా అడుగుతున్నారా? కాంగ్రెస్ పార్టీలో అడుగుతున్నారా? అడిగినా ఇప్పుడు బట్టి అడుగుతున్నాడు. బట్టికి ఇచ్చే పరిస్థితే లేదు ఇప్పుడు. అంటే ఇవ్వని పార్టీల చుట్టూ తిరుగుతూ ఈ ఇచ్చే బిఎస్పిని బహుజన దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులను వీళ్ళను పార్టీలోనే గుర్తించరు. వీళ్ళు అసలు వీళ్ళకంటేనే ఇష్టం లేదు, బహుజన సిద్ధాంతం అంటేనే ఇష్టం లేదు, వీళ్ళు అంబేద్కర్ వీళ్ళ సిద్ధాంతాలే ఇష్టం లేదు. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఆ పేరు బాగా వచ్చినప్పుడు మేము అంబేద్కర్ ఇష్టలమే, మళ్ళీ మేము మార్క్సిస్టులమే, మేము తెలంగాణ వాదులమే. అవసరానుగుణంగా పదాలను వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అవకాశవాద గ్రూపులు పనిచేస్తున్నాయి ఈ రాష్ట్రంలో. అవుట్ రైట్ గా పనిచేసే వాళ్ళు లేరు. నేను అనేది ఏంటంటే కరెక్ట్ గా మాట్లాడాలి. మాట్లాడేదానికి చేసేదానికి సంబంధం ఉండాలి. తెలంగాణ వాదం వల్ల ఏమీ రాలేదు. ఒక రాష్ట్రం వచ్చింది, ఆ రాష్ట్రం ఏర్పడ్డది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మళ్ళీ అన్ని వర్గాల జాగీరు లాగా బడుగు బలహీన వర్గాల జాగీరు అన్ని కులాలకు మరి రాజ్యాధికారంలో పంపిణీ అనే దాని గురించి మళ్ళీ మేము మా పోరాటం మళ్ళీ నడుస్తూనే ఉంది. వీళ్ళంతా కూడా ఏందనంటే వీళ్ళు సరిగ్గా ఆలోచించి ప్రజల పక్షాన రావాలి. మేము అనేది ఏందనంటే అట్టడుగు పొరలో ఉన్నటువంటి నష్టం జరిగిపోయిన వర్గాల కోసం పనిచేయాలి. కానీ ధనవంతుల కోసము వాళ్ళని గెలిపించడం కోసం వీళ్ళని గెలిపించడం కోసం అవార్డులు ఇవ్వగానే రాయితీలు ఇవ్వగానే పక్కన కూర్చోబెట్టుకోగానే ఎవరు ఎక్కడ కనపడుతున్నారో తెలియదు. తెలంగాణ వాదం ముసుగులో ఉండి కాంగ్రెస్ వేదికల మీద కనపడ్డారు, బీఆర్ఎస్ వేదికల మీద కనపడ్డారు. కొంతమంది అయితే బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగానే పోటీ చేశారు. మాజీ కమ్యూనిస్టుల పేరుతో వచ్చినటువంటి గ్రూపులన్నీ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. మొత్తం అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడు 10 రోజులు అక్కడ 10 రోజులు ఇక్కడ తిరుగుతున్నారు. వాళ్ళు గందరగోళంలో ఉండి మొత్తం ఏంటంటే బహుజన సమాజాన్ని పట్టించుకోకుండా నిజంగా పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడకుండా పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలనేది నా కోరిక. రైట్. ఈ మధ్య మీరు ఏపీకి వెళ్ళి కూడా కొన్ని మీటింగ్స్లలో అటెండ్ అయ్యారు, అక్కడ కూడా మాట్లాడారు. ఏంటి అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో బహుజనులను రాజ్యాధికారంలోకి తీసుకురావాలని ఇక్కడ ఎంత గట్టిగా పనిచేస్తున్నామో తెలుగు ప్రాంతాల్లో కూడా, ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా బహుజనులు ఉన్నారు. అక్కడ మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, గౌడలు ఉన్నారు, పద్మశాలీలు. ఇక్కడ ఎన్ని కులాలు ఉన్నాయో రజక నాయ బ్రాహ్మణ కులాలన్నీ అక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు పాపం అక్కడ ఏమి చేయలేని నిస్సహాయ స్థితుల్లో ఉన్నారు. అట్లాంటప్పుడు మా ప్రజలు ఎక్కడ ఉన్నా మేము వెళ్లాల్సిందే, పోరాటం చేయాల్సిందే. వీళ్ళలాగా తెలంగాణ మళ్ళా వస్తే మాకు సౌత్ ఇండియా, మళ్ళా వస్తే మాకు లేకపోతే సౌత్ తెలంగాణ నార్త్ తెలంగాణ అవసరానుగుణంగా కుట్రలు కుతంత్రాలు చేసి పూట గడుపుకునే వాళ్ళలాగా మేము లేము. భారతదేశంలో ఏ ప్రాంతంలో మాదిగలు రాజకీయ బానిసత్వంలో ఉన్నా, బహుజనులు బానిసత్వంలో ఉన్నా, మాలలు బానిసత్వంలో ఉన్నా, మహారాష్ట్రలో మహార్లు ఉన్నా, తమిళనాడులో ఏంటంటే మొత్తము పరియా కమ్యూనిటీ ఉన్నా, ఎవరి దగ్గరికైనా మేము పోతాం. బహుజనులను విముక్తి చేయాల్సిన బాధ్యత మాది. అందుకనే మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు ప్రజలే కాబట్టి, అక్కడ మా సోదరులే కాబట్టి ఆ ప్రజలలో కూడా రాజ్యాధికారంలో వాటా వాళ్ళకి ఇప్పియాలి. మహిళలకు ప్రత్యేక మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సపరేట్ కోటా కావాలి. అక్కడ కూడా ఏంటంటే 2 కులాలే పరిపాలిస్తున్నాయి. అక్కడ కమ్మ వర్గము రెడ్డి వర్గమే పరిపాలిస్తున్నారు ముఖ్యమంత్రులు. ఇప్పటి వరకు బీసీలు లేరు, ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు. కాబట్టి వాళ్లకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బాగా మీటింగ్లు అక్కడ పెద్ద ఎత్తున కమిటీలు వేసాము, సదస్సులు పెట్టాము, మంచి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇక్కడ కూడా చేస్తున్నాం, మా శక్తి మేరకు చేస్తున్నాము. 50 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి చేస్తున్నాము అని అంటే ప్రజలు అమాయకులుగా ఉన్నారు. ఆ పాపం అమాయకత్వం ఉంది, వెనకబాటుతనం ఉంది, శత్రువును అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది, గందరగోళం చేస్తే గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఉంది. మా పని అంతా కూడా వాళ్ళకి విప్పి చెప్పటమే మాకు సరిపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మరి బహుజనులంతా కూడా ఏకమవుతున్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా
మరి బహుజన సమాజం ఏర్పడాలి, ఇక్కడ కూడా బహుజనులకు రాజ్యాధికారం రావాలి. ఈ రెండు రాష్ట్రాలను కోఆర్డినేట్ చేస్తూ తిరుగుతున్నాం. మళ్ళీ ఉత్తర భారతదేశంలో కూడా బహుజనులతోటి మేము అక్కడ కూడా ఢిల్లీలో మీటింగులు పెట్టాము. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సపరేట్ కోట కావాలని ఆ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది కలిసి వచ్చారు. మహిళా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలని ఇప్పుడు బిల్లు తేవాలని ఒత్తిడితోటి మేము దాని గురించి పోరాటం చేస్తున్నాం. యూపీ నుంచి బీసీలు అందరు బీసీలు అంతా కూడా ఏకమవుతున్నారు. కాబట్టి మాది కారల్ మార్క్స్ ప్రపంచ కార్మికులారా ఏకం గండి అని ఇచ్చిండు. మేము కూడా భారతదేశంలో ఉన్న బహుజనులంతా ఏకం కావాలనే పిలిపిస్తున్నాము. మార్క్సిజాన్ని ఇక్కడ తలకిందులుగా ఇంటర్ప్రిటేషన్ చేసిండ్రు, కానీ అసలు మార్క్సిజం కూడా బహుజనుల పక్షాన మార్క్సిజాన్నే మేము అమలు చేస్తున్నాం. యాక్చువల్ గా చెప్పాలి అంటే నారగోన్ చేసేది ఈ రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్రాల్లో కానీ కాంశీరామ్ గారు కూడా అమలు చేసింది మార్క్సిజాన్నే. అంటే కష్టజీవులు కింది పొరలలో ఉన్న ప్రజలను మేము చేరది. బహుజనులు అంటే కింది పొరలలో అట్టడుగు అణిచివేతకు గురి అయినటువంటి కులాలు, వీళ్ళ పక్షాన మేమున్నాం. వీళ్ళలాగా శూద్రాగ్ర కులాలు లేకపోతే పై స్థాయిలో ఉన్న క్షత్రియ, బ్రాహ్మణ, ఈ భూస్వాములు, పెట్టుబడిదారులు ఉన్న కులాలను తీసుకొచ్చి వాళ్ళకు నాయకత్వం వహించి వాళ్ళకు ముఖ్యమంత్రి పదవులు ఇచ్చే దాంట్లో మేము ఎప్పుడు లేము. కాబట్టి మేము భారతదేశమే మాది. బహుజనులారా ఏకంగండి. మొత్తం ఏందనంటే బహుజనులారా మీరు రాజ్యాధికారంలోకి రావాలి, ఆంధ్రప్రదేశ్ బహుజనులారా మీరు ముఖ్యమంత్రులు కావాలి, మీ వాట మీకు రావాలి, తెలంగాణ బహుజనులారా మీరు ఏకం కావాలి, ఐక్యం కావాలి, మన మన వాటా మనం తీసుకుందాం, మన కాళ్ళ మీద మనం నిలబడదాం. ఎవరి కింద ఏజెంట్గా, తొత్తుగా, చెంచాలాగా చిన్న చిన్న వాటి కోసం చారాన 10 పైసల కోసం ఒకని కింద పనిచేయాల్సిన గత్యంతరం మనకు లేదు. మనం తిండి దొరుకుతుంది ఎంతో అంతో, మన తిండి మనం తిని మన కాళ్ళ మీద నిలబడదామని ప్రయత్నం చేస్తున్నాం. దేశంలో ఖచ్చితంగా రానున్న కాలంలో అంబేద్కరిజమే, బహుజన వాదమే, కాంశీరామ్ గారి సిద్ధాంతమే ఈ భారతదేశానికి ఏకైక మార్గం. జనాభా ప్రకారం అన్ని కులాలకు, వర్గాలకు సమానంగా వాటా ఇవ్వాలనేది పొలిటికల్ జస్టిస్ రాజ్యాంగంలో ఉంది. మేము కూడా పొలిటికల్ జస్టిస్ కావాలనే పోరాటం చేస్తున్నాం. కాబట్టి మేము చేసేది పోరాటం. ఇవన్నీ చిన్న చిన్న వాటి గురించి లోనై ప్రజల్ని పక్కదారులు పట్టించే వాళ్ళు కూడా వస్తుంటారు. వాటిని విప్పి చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది అని మేము అనుకుంటున్నాం. రైట్. ఇది నరగోరి గారితో ఉన్నటువంటి ఆయన చెప్తున్నటువంటి సందేశం. ఎందుకంటే ఆయన దగ్గర కూర్చుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈజీగా చెప్పేయగలరు. అది ఏ దారిలో వెళ్తా ఉంది, ఏ తప్పు దారిలో వెళ్తా ఉంది, ఎలా వెళ్తే సరైన దారి అనేవి క్లియర్గా చెప్తా ఉంటారు. ఆయనతో మరోసారి మళ్ళీ మరికొన్ని టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. ఇది ఈరోజు ఉన్నటువంటి వివాదం మధ్య జరుగుతున్నటువంటి ఇప్పుడున్న న్యూస్ ఏదైతే ఉందో దాని గురించి వివరణ. చూస్తూనే ఉండండి జీటీవీ మీడియా. నమస్తే, బై బై.